ఇదండి వెరైటీగా మ్యాగీ వెజిటబుల్ మసాలా ఆమ్లెట్. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా మ్యాగీ వెజిటబుల్ మసాలా ఆమ్లెట్ చేసుకుందాం. ఒక బౌల్లో 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసేసుకోవాలి. అర స్పూన్ కారపొడి, కొద్దిగా పసుపు పొడి, వేయించిన ధనియా పొడి 1 అర స్పూను, పావు స్పూన్ గరం మసాలా పొడి, సాల్ట్ సరిపడినంత, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, పిల్లలు కూడా తింటారు కాబట్టి తగ్గించి వేసుకోవాలి. ఒక పావు కప్పు తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కొద్దిగా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు దీనిలోకి చిన్న పాకెట్ మ్యాగీని వేసేసుకోవాలి. ఇంత పాకెట్ అయితే సరిపోతుంది. దీనిలోకి మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మ్యాగీ ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని అట్టు పోసేసుకోవాలి. ఆమ్లెట్ కొంచెం కాలాక దీని మీద ఒక సైడు మ్యాగీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీని మీద కొద్దిగా క్యారెట్ తురుము, కొన్ని పచ్చి బఠానీలు, ఇప్పుడు ఆమ్లెట్ని మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో నెమ్మదిగా దీన్ని కాల్చుకోవాలి. దీన్ని నెమ్మదిగా తిరగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పెనం సెగతోనే కొంచెం సేపు దీన్ని కాలనివ్వాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి మ్యాగీ వెజిటబుల్ మసాలా ఆమ్లెట్. చాలా చాలా బాగుంటుంది.